నైమిషారణ్యముడు అరణ్యములో శౌనకాది మహాములంతా కూడాను లోక కళ్యాణార్థమై గొప్ప సత్రయాగాన్ని ఆచరిస్తూ ఉన్నారట. ఆ సమయంలో అక్కడికి ఋషులలో మునులలో సాధువులలో శ్రేష్ఠుడైనటువంటి సూత మహర్షి అక్కడికి ఏం చేసినారట. వారిని చూసి గబాలను లేచి ఎదురుగా వెళ్ళి పూర్ణకుంభముతో స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాలతో పూజించి ఆ స్వామిని అడుగుతున్నారట. ఏమని? వ్రతేన తపసా కిం వా ప్రాప్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతమిచ్చామః కథయస్వ మహామునే. స్వామి, ఈ మానవులు సర్వదా సమవేళయందు కూడా కష్టాలు భరిస్తూ ఉన్నారు. వారందరికీ మార్గం ఏదైనా ఉంటే తెలపండి అని చెప్పి కూడగా ఆ సూత మహాముని చెబుతూ ఉన్నాడు. నాయన, ఇప్పుడు నీకు ఎటువంటి సంశయము కలిగినదో అదే సంశయము పూర్వము నారదమహామునికి కూడాను ఎటువంటి సంశయమే కలగగా ఆ నారదమహాముని ఏమి చేసినాడో ఆ వృత్తాంతాన్ని చెబుతాను, అందరూ కూడా వినండి అని చెప్తూ ఉన్నాడు. ఏకదా నారదో యోగి పరానుగ్రహకాంక్షయా పర్యటన్ వివిధాన్ లోకః మర్త్యలోకముపాగతః. అన్ని లోకాలు కూడా దర్శించాలని సంకల్పం చేత నారాయణ 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 మంత్రము చేత మహతీమైనటువంటి వీణను వాయిస్తూ అన్ని లోపల దర్శిస్తూ మానవులకు వచ్చి చూశాడట. మానవుడు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడట. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డలు లేవు, రోగ బాధలు చేత నానా దరిద్రంతో బాధపడుతూ ఉన్నారట. అటువంటి ఈ మానవులపై జాలిపడి ఏమి చెయ్యాలో తోచగా సరాసరి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థన చేసినాడు. గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం మునిం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైర్భ పూజితం సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విష్ణుం ఏన తస్మై నమో నమః అని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఆ స్తోత్రానికి ముఖ్యటువంటి ఆ స్వామి ఏ విధంగా స్తోత్రం చేశాడో ఆ స్తోత్రానికి తగినటువంటి రూపాన్ని ధరించి ఆయన చక్కగా దర్శనమిచ్చాడు. ఆ రూపాన్ని ఎప్పుడు దగ్గర కూడా చూడలేదు. కోటి సూర్య సమప్రభమైనటువంటి కాంతితో ఆయన దర్శనమిచ్చాడు. ఎలా? శంఖ చక్ర గదా పద్మ వనమాలా విభూషితం. శంఖాన్ని చక్రాన్ని ధరించి మరి రెండు చేతుల్లో గదను పద్మాన్ని ధరించి పట్టు పీతాంబరధారి వనమాలి అంటే పాద శిర పర్యంతం కూడా ఉన్నటువంటి యొక్క మాల వనమాలి అంటారు. వనమాలి అయి కంఠమున తులసీదళను ధరించేటువంటి వాడై హృదయమున శ్రీవత్స కౌస్తుభ చిహ్నములు కలిగినటువంటి వాడై విశాలమైన హృదయము కలిగినటువంటి వాడై కమల రేకులు ఏ విధంగా ఉంటాయో విశాలముగా చక్కగా అటువంటి కన్నులు కలిగినటువంటి వాడై విశాల నేత్రములు సునాసికములు చక్కని అందమైనటువంటి రూపముతో ఆ స్వామి కోటి సూర్య సమప్రభముగా దర్శనమిచ్చాట. ఆ రూపాన్ని ఆరంభంలో చూడలేకపోయి ఆయన భక్తితో ప్రార్థన చేస్తే ఆ రూపాన్ని చూడగలిగినాట. భగవంతుడు నాకు కనిపిస్తలేడు నాకు కనిపిస్తే మనం చూడలేము, సూర్యుడినే చూడలేము. అటువంటి కోటి సూర్య సమప్రభమైనటువంటి యొక్క శక్తి కాంతితో ఉంటాడు ఆ స్వామి. ఆ విధంగా ఆ స్వామిని చూడగానే ఒక్కసారి ఏ విషయం గురించి అయితే అడుగుదామని వచ్చినాడో ఆ విషయాన్ని మరచిపోయి ఆ స్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. నమో వాంగ్మనసాతీత రూపాయ శక్తయే ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషామాదిభూతాయ భక్తానాం ఆర్తినాశినే అని స్తోత్రం చేస్తూ ఉన్నాడు.
ఆ స్తోత్రానికి స్వామి కూడా ముక్తుడైపోయి, నారదా వచ్చినప్పటి నుంచి స్తోత్రం చేస్తూనే ఉన్నావు, అసలు నీ రాగల కారణం ఏమిటి? కిమర్థం ఆగతోసిత్వం హింసే మనసి వర్తదే. ఏ కార్యార్థం ఏం చేశావు, నీ రాగల కారణం ఏమిటి అని అడిగినాట. ఆ స్వామి ఇప్పుడు నారదమహామ చెప్తూ ఉన్నాడు. మధ్యలోకే జనా సర్వే నానా క్లేశ సమన్వితః నానాయోని సముత్పన్న పశ్యంతే పాపకర్మభిః. స్వామి, ఈ మానవుడు చాలా బాధలు క్లేశాలు అనుభవిస్తూ ఉన్నారు. పుడుతున్నారు, చస్తూ ఉన్నారు, పుడుతూ ఉన్నారు, చస్తూ ఉన్నారు. వారు చేసేటువంటిది ఏమీ లేదు స్వామి. వాళ్ళు ఆత్మోద్ధరణ చేసుకోవడం లేదు, ధర్మం అనేటువంటి మాట లేదు, భగవత్ కీర్తనం లేదు, ఒక పూజా నియమాలు లేవు, ఒక ఆచార వ్యవహారాలు లేవు. అది లేక దరిద్రముతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారి చేత తిండి లేక, కట్టుకోవడం గుడ్డ లేక, ఒక బాధ మీద దరిద్రంలో బాధపడుతూ ఉన్నారు. అందరూ కూడా దరిద్రం విధంగా సంభవిస్తుందో మీకు తెలుసా? మనిషికి మనకి దరిద్రము ఎందుకు సంభవిస్తుంది అంటే, దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవడం అనే విషయం కాదండి. మనిషి ప్రతి వాడు కూడా ధర్మాన్ని, ఎవడెవడు వాడి యొక్క ధర్మాన్ని ఆచరించాలి. భగవంతుడు నియమం, ఒక ఆర్డర్ పాస్ చేశాడు, ఒక ఆర్డర్ని వేసేశాడు. మనం డ్రైవింగ్ చేసే విధంగా వెళ్ళాలి, ఈ విధంగా లెఫ్ట్ నుంచే వెళ్ళాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, లైసెన్స్ ఉండాలి, తాగి డ్రైవ్ చేయకూడదు. ఇవన్నీ ఆర్డర్స్ ఉంటాయి. మనిషి యొక్క జీవనానికి ఏ విధంగా ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ ఉంటాయో, మానవ జీవితం కూడా ఏ విధంగా ఉండాలి అనేటువంటి యొక్క ఆర్డర్స్ ఉంటాయి. అలాగే పంచభూతాలకు ఒక ఆర్డర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సూర్యోదయం 6 గంటలకి సూర్యోదయం కావాలంటే సూర్యోదయం అవుతుందా లేదా, వారి యొక్క ధర్మాన్ని వారు ఆచరిస్తూ ఉన్నారు. గాలి తన యొక్క ధర్మాన్ని పాటిస్తుంది, భూమి తన యొక్క ధర్మాన్ని తను పాటిస్తున్నది, పంచభూతాన్ని కూడా తన యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఉంటాయి. ఎట్లా? భగవంతుడి యొక్క ఆర్డర్. మరి భగవంతుడి శక్తి ఎక్కడికి వస్తుంది? భగవద్ మహాశక్తి సంపన్నుడు, స్వయం సిద్ధుడు. మనమంతా కూడా దేవానాం ఆజ్యమ దుర్భిక్షం దేవలోకేషు, మనకు మంత్రం చెప్తుంది. దుర్భిక్షం దేవలోకేషు దేవానాం ఆజ్యమాహారం అని మనకు శాస్త్రం చెప్తుంది. దేవతలలో దుర్భిక్షం అవుతుంది, అక్కడ ఏముండదు. మరి వారికి ఆహారం కావాలి. వారికి ఆహారం ఏమిటయ్యా అంటే ఆజ్యం. ఆజ్యం అంటే నెయ్యి. అది ఏ విధంగా ఇవ్వాలి? అగ్నిముఖావై దేవా, అగ్నిముఖము ద్వారా. అగ్ని మనకి ఏ విధంగా అంటే కడుపు, ఆహారం దేనికి కావాలి? కడుపుకు కావాలి మొట్టమొదటిగా. ఆ తర్వాత ఆకాశం పడే శక్తి అడిగే విషయం. కానీ తీసుకోవడం డైరెక్ట్ కడుపు తీసుకోవాలి కదా, మనం దేంతో తీసుకుంటాం? నోటితో, ముఖము ద్వారా తీసుకుంటాం. అలాగే దేవతలు కూడా అగ్నిముఖావై దేవా, అగ్ని ద్వారా మన ఆహారం తీసుకుంటారు. తీసుకొని ఆ మంత్రశక్తి ద్వారా వారు మనకి సమయానికి వర్షములు కురిపిస్తూ ఉంటారు. సమయానికి గాలి ఏ విధంగా అంత ఉండాలి, ఎండ వేడి ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఆ సూర్యరశ్మి ద్వారా ప్రాణశక్తి వస్తుంది. సూర్యరశ్మి ద్వారా ప్రాణశక్తి వచ్చేది. ఈ భూమిలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఆ సూర్యరశ్మి ద్వారా ప్రాణశక్తి యొక్క సంయోగం వల్లనే మీకు వృక్షాలు కానీ, తర్వాత వరి పంట కానీ, జొన్న పంట కానీ, ఏది వచ్చిన పత్తి పంట కానీ ఏది వచ్చినా కూడా వాడు దాని ద్వారా పంటలు పండించుకొని సుఖంగా జీవిస్తూ ఉంటాడు. దీనికి కారణం అంటే ఏంటి? ఒకవేళ దుర్భిక్షం ఉన్నది అంటే దానికి కారణం ఎవరు? మనమే కారణం. మనం ధర్మాన్ని సరైన ఆర్డర్లో సరి విధంగా మనం లేకపోవడమే కారణమవుతుంది. కనుక వారి వారి ధర్మాలను యుద్ధం చేసి ఉన్నారు స్వామి. కనుక వారు ధర్మబద్ధంగా జీవించాలి అన్నా వారి ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధములు అంటే ధర్మము ద్వారా అర్థము, అర్థము ద్వారా కామ్యం అనుకుని
కోరికలు తీసుకోవడం, తద్వారా మోక్షాన్ని పొందడం, తద్వారా పురుషార్థాలు పొందాలి అంటే ఈ కలియుగంలో ఏ అనుష్ఠానం చేస్తే, ఏ వ్రతం చేయడం వల్ల, ఏ పూజ చేయడం వల్ల అవి సిద్ధిస్తాయి, వారికి సిద్ధిస్తుంది అని చెప్పి అడగ్గా ఆ స్వామి చెప్తున్నాడు, నారద ఉత్తమమైన కోరిక కోరినావు, లోకాన్ని ఉపకారం కొరకు ఈ కలియుగంలో పరమ పవిత్రమైనటువంటిది, పరమ దుర్లభమైనటువంటిది శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం కాదు. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి, శ్రద్ధ, ఆసక్తితో, త్రికరణ శుద్ధితో ఎవరైతే ఆచరిస్తారో వారికి తప్పకుండా ధర్మార్థ కామ మోక్షం జరుగుతాయి. దరిద్రో లభతే విత్తం బద్ధో ముచ్యేత బంధనాత్. దరిద్రుడు ధనవంతుడు అవుతాడు, భయగ్రస్తుడు భయహీనుడు అవుతాడు, సంతానహీనుడు సంతానవంతుడు అవుతాడు, అవిద్యావంతుడు విద్యావంతుడు అవుతాడు, అవివాహితుడు వివాహం జరుగుతుంది, సర్వత్రా జయప్రదం కలిగి చివరికి మోక్ష ప్రాప్తిలో పొందుతారు అని చెప్పిన ఈ వ్రతాన్ని ఏ విధానంగా ఏ విధియంతో ఆచరించాలని ప్రశ్నించగా మాఘేవా మాధవే మాసి కార్తికే వేషుభేదిని, కార్తీక వంతు కానీ మాఘమాసంతో కానీ వైశాఖ వంతు కానీ ఆచరించవచ్చును. ఈ కార్తీక మాసం చాలా విశేషమైనటువంటిది, హరిహరులకు ప్రీతికరమైనటువంటిది. ఈ కార్తీక మాసంలో ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించినా, విశేష ధర్మాన్ని భగవంతుడు నియమించిన ధర్మాన్ని ఆచరించినా కూడా దానికి రెట్లు 1000 రెట్లు ఫలం ఎక్కువగా ఉంటుంది. కార్తీక పురాణంలో చెప్పబడుతుంది. కార్తీక మాసంలో దానం చేసినా, కార్తీక మాసంలో వ్రతము చేసినా, కార్తీక మాసంలో ఒక అభిషేకం చేసినా మనకు ఫలం ఎంత ఫలం అయ్యా అంటే 1000 సార్లు సత్యనారాయణ స్వామి చేసిన ఫలం కలుగుతుంది. అది కార్తీక మాసంలో మనం వ్రతాన్ని ఆచరించినట్లయితే. కార్తీక మాసంలో ఒక రోజు దీపం 365 వత్తులతో దీపం వెలిగించుకుంటే సంవత్సరాంతం కూడా స్వామికి దీపారాధన చేసినటువంటి పూజ చేసినటువంటి ఫలం కలుగుతుంది. కనుక భగవంతుడు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే సూర్యోదయాత్మ నిత్యమేలు కానివ్వండి వాడి భగవన్ నామస్మరతో మనస్సును శుద్ధి చేసుకుని, భగవన్ నామస్మరతో మనస్సును శుద్ధి చేసుకుని, గోమయంతో ఇంటిని శుభ్రపరిచి, పంచవల్లీలు వేసి, పీఠాన్ని పెట్టి, తెల్లని వస్త్రం పెరిగి, 5 పౌల బియ్యాన్ని పోసి, ఆదిత్య నవగ్రహాన్ని స్థాపించి పూజించి, కలశస్థాపన చేసి, ఆ కలశంలో వేదోక్తమైనటువంటి మంత్రముల చేత, వేదోక్తమైనటువంటి నామదేవత మంత్రముల చేత ఆవాహనాది షోడశోపచారములతో పూజాది కార్యక్రమాలు చేసి ఆ స్వామికి ప్రీతికరమైనటువంటి గోధుమలను నైవేద్యంగా సమర్పించాలి. ముఖ్యంగా భక్తి శ్రద్ధతో పత్రం పుష్పం ఫలంతో ఈ 4 ఉంటే 4 పత్రము, పుష్పము, ఫలము, తోయం. తోయం అంటే నీరు. దేవతలో ఏ ఒక్కటి ఉన్నా పర్వాలేదు, నాకు ముఖ్యంగా భక్తియే ప్రధానము. ఆ భక్తితో ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఇహమున సుఖ సంతోష ఆయురారోగ్య భాగ్యాన్ని ప్రసాదించి చివరికి మోక్షాన్ని కూడా మనం ప్రసాదిస్తాను. సుఖ సంతోష ఆయురారోగ్య భాగ్యాన్ని, సుఖ సంతోషం అంటే సుఖ సంతోషాలు ఎక్కడ ఉంటాయి? సుఖము, ఆనందము, దుఃఖము మనస్సుకు సంబంధించింది. మనకు అన్నీ ఉన్నా మన పుత్రుడో పుత్రికనో వాళ్ళు పడిగమాన విధవలుగా తెలియనుకోండి, మన సుఖం ఉంటుందా చెప్పండి? ఎంత ద్రవ్యం ఉందా? కాబట్టి మన సుఖంగా ఉండడం అంటే మన కుటుంబంలో వారందరూ సుఖంగా ఉండాలని అర్థం. దానికి మనం ఏం చేయాలి అంటే శాస్త్రం చెప్తుంది, సుశీలో మాతృపుణ్యేన. ఒక శీలవంతులైనటువంటి కొడుకు పుట్టాలన్నా, సంతానం కలగాలంటే తల్లి పుణ్యం చేయాలట. తల్లి ధర్మాన్ని ఆచరించాలట, భగవంతుడికి పూజ చేయాలట. కనుక ఎంతో పుణ్యం సంపాదించుకుంటే ఆ పుణ్య ఫలం వల్ల వాడు సుశీలవంతుడు అంటే చక్కనైనటువంటి శీలవంతుడు అవుతాడు. దుర్మార్గమైన మార్గంలో నడవకుండా ఉంటాడు. అలాగే పితృపుణ్యేన ధీమత. తండ్రి చేస్తున్న పుణ్యం వల్ల బుద్ధిమంతులు అవుతాడు. చాలా సార్వల పనిచేస్తున్న వాడికి, పాదర్శంగా పనిచేస్తున్న వాడికి బుద్ధి అర్థమైందా? స్వీయ పుణ్యేన ధనవాన్. ఈ ధనం అనేటువంటిది వాడు చేసుకున్న పుణ్యం వల్లనే వస్తుంది. మనం ఎంత ఇచ్చినా, 100 కోట్లు ఇచ్చినా, 1000 కోట్లు ఇచ్చినా, 100 ఎకరాలు ఇచ్చినా, 50 ఫ్లాట్లు
ప్లాట్లు ఇచ్చినా, నెలకు 10 లక్షలు వచ్చే కిరాయిలు వచ్చేటువంటి ఆస్తి అప్పగించినా వాడికి ఆ పుణ్య విశేషం లేదనుకో మొత్తం భ్రష్టు పట్టించుకుంటాడు. దాంట్లో సందేహమే లేదు. కాబట్టి వాడు చేసుకునే పుణ్యఫలాన్ని అనుసరించే వాడు ధనవంతుడు అవుతాడు. కానీ మనం వాడికి సంస్కారాన్ని మాత్రం ఇవ్వచ్చు. ఈ విధంగా ఈ శాస్త్రం ప్రకారంగా ఇది శ్రీ స్కాందపురాణ రేవాఖండే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత కథాయాం ప్రథమోధ్యాయః సమాప్తః. సత్యనారాయణ స్వామి భగవానికి అర్థమైంది కదా అందరికీ? మీరు ఏం చేయాలో, మీ పిల్లలు బాగుపడాలంటే, మీ పిల్లలు బాగుండాలి అంటే ప్రధానంగా మీరు మారాలి. అంటే మీరంటే మీరు ఎన్నో నేను కూడా వస్తాను, ఇంక్లూడింగ్ మీ, మనం మారాలి. ఓం సంభ్రాజించ విరాజించ అభిశ్రీర్యాజమో గృహే లక్ష్మీ రాష్ట్రస్యయాభేదయ మాతగుం సృజాసి సమర్పయామి, నమస్కరోమి. అథ ద్వితీయోధ్యాయః అథానృత్సం ప్రవక్ష్యామి.